మంచిర్యాల జిల్లాలో బ్యాంక్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తీసుకున్న అప్పు చెల్లించలేదు అంటూ డీసీసీబీ బ్యాంక్ అధికారులు ఇంట్లో సామాన్లతో పాటు తలుపులు కిటికీలను కూడా ఎత్తుకెళ్లిపోయారు. లక్షల కోట్లు ముచ్చిపోయింది సార్. 1,00,000 కోట్లైనా అప్పే, 10,000 అప్పే అన్న. ఇట్లా ఎవడు వీక్కపోలే సార్. ఒక్క మాట, ఇట్లా ఎవడు వీక్కపోలే సార్. ఇట్లా ఎవడు వీక్కపోలే ప్రకారమే సార్. ఇట్లా ఎవడు వీక్కపోలే సరే పీకపో పట్టుకపో చూస్తా అన్న. నువ్వు పట్టుకపోయి నేను చూస్తా. నువ్వు పట్టుకపో నువ్వు పట్టుకపో నువ్వు పట్టుకపో నువ్వు పట్టుకపో చూస్తా. నిన్నెల మండలం నేతకానివాడకు చెందిన శివలింగయ్య 3 లక్షల అప్పు తీసుకున్నారు. అయితే టైంకి తిరిగి చెల్లించకపోవడంతో ఇంటి తలుపులు పీకి పట్టుకెళ్లారు రికవరీ అధికారులు. అధికారుల తీరుపై బాధితులు వాగ్వాదానికి దిగారు. అంతే అన్న. చట్ట ప్రకారంగా మీరు చేసుకోవాలి. చట్ట ప్రకారంగా మీరు చేసుకోవాలి. మేము చేసేది మేము చేస్తాం. చట్ట ప్రకారంగా మీరు చేసేది మీరు చేసుకోవాలి. మంచి లక్షల కోట్లు ముంచిపోయి